వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే ఉసిరికాయ మెంతి ముక్కల గురించి చెప్తాను. దీనికి పెద్ద ఉసిరికాయలు అంటారు కదా, అవి తీసుకొని స్టీమింగ్ చేసుకోవాలి. అంటే ఆవిరి మీద మగ్గించుకోవాలన్నమాట. అంటే వాటిని ఒక గిన్నెలో కానీ పళ్ళెల్లో కానీ పెట్టి కింద నీళ్లు పోసి పైన పళ్ళెం పెట్టి, లేదా కుక్కర్లో అయినా నీళ్లు పోయకుండా ఉట్టిగా పళ్ళెంలో పెట్టి మగ్గించుకోవచ్చు. ఆ తర్వాత చల్లార్చుకున్న తర్వాత వాటిని ఇలా నొక్కితే తొనలుగా విడిపోయి గింజ సెపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత బాండీలో నూనె వేసుకొని అందులో ఆవాలు, మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని ఇంగువ వేసుకొని ఆ తర్వాత అవి వేగంగానే ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉసిరికాయ ముక్కలు అవి అందులో వేసేసుకోవాలి. ఆ ముక్కల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్. నేను ఇక్కడ సుమారుగా 1 డజన్ కాయలు ఇవి. వాటికి 2 చెంచాలు ఉప్పు వేస్తే 4 చెంచాలు కారం వేసాను అనమాట. ఇప్పుడు దీనికి 2 చెంచాల సాల్ట్ వేసుకున్నాను. అది మీ టేస్ట్కి సరిపోయినట్టుగా మీరు వేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం సేపు అలా వేగిన తర్వాత నూనెలో ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు డ్రైగా రోస్ట్ చేసి పౌడర్ చేసి ఉంచుకుంటాను నేను. అది ఇప్పుడు మీరు అప్పటికప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. అదొక 2 చెంచాలు వేసుకొని కారం, ఇది ఉప్పు 2 చెంచాలు వేసాను కాబట్టి కారం 4 చెంచాలు, అంటే 1:2 అనమాట. ఆ రేషియోలో కారం వేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసి జస్ట్, అంటే స్టవ్ ఆఫ్ చేస్తున్నది కానీ లైట్గా హీట్ ఉంటుందన్నమాట. అలా అయిపోతే అయిపోయిందండి, అంతే. చాలా సింపుల్గా ఈ ఉసిరి కాయలుగా చేస్తే కొంతమంది ఫుల్గా తినలేకపోతే వేస్ట్ అవుతుందన్నమాట కాయ. అలా కాకుండా ఇలా తొనలుగా చేసుకోవడం వల్ల తినడానికి చాలా బాగుంటుంది. సర్వింగ్కి కానీ, టిఫిన్స్కి కానీ, అన్నంలో కానీ, రొట్టెల్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వర్త్ ట్రైయింగ్. లాస్ట్లో నేను కొంచెం ఆవ నూనె కలిపాను. ఆవ నూనె ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదా మీకు నచ్చిన నూనె అయినా కలుపుకోండి. నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ.